ఆదోని. రేపు వినాయక నిమజ్జనం జరుగుతుంది ఆదోని పట్టణంలో. మొట్టమొదట నేను ఆదోని పట్టణం ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమంటే, రేపు శాంతియుతంగా వినాయక నిమజ్జనం జరుపుకోవాలని చెప్తున్నాను. తర్వాత పోలీసు వారు నిర్దేశించిన రూట్లోనే వెహికల్స్ అంటే విగ్రహాలన్నీ కూడా పోతే వాటి శాంతియుతంగా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందరికీ కూడా నేను మోడల్స్ ఏర్పాటు చేసిన అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పోలీసు నిర్దేశించిన రూట్లోనే పోవాలని. అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళు ఈ మధ్య లేనిపోయినవన్నీ కథలల్లి ఫాల్స్ న్యూస్ ప్రోపగాండా చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్ముకోకుండా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు క్యూరియాసిటీ ఉంటే ఇన్ఫర్మేషన్ కోసం పోలీసు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే సరైన సమాచారం మేము అందిస్తాము. దాన్ని నమ్మి ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఎంతమంది బందోబస్తు వస్తున్నారు? బందోబస్తు వచ్చి మా పోస్ట్ కాకుండా 408 మందిని అవుట్ ఆఫ్ స్టేషన్ ఫోర్స్ని ఎస్పీ గారు పంపించినారు. తర్వాత పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ.